కెరీర్ ఆరంభంలో సెన్సేషనల్ హిట్లతో దూసుకెళ్లిన విజయ్ దేవరకొండ కొన్నేళ్ల నుంచి సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లైగర్, ఫ్యామిలీ స్టార్ దారుణమైన డిజాస్టర్లయి అతడి కెరీర్ ను గట్టి దెబ్బేతీశాయి. దీంతో అతడి ఆశలన్నీ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం మీదే ఉన్నాయి. ఈ సినిమా గురించి యూనిట్ వర్గాలు చాలా గొప్పగా చెబుతున్నాయి. విజయ్ కెరీర్ ను మళ్లీ మంచి మలుపు తిప్పే సినిమా ఇదవుతుందని భావిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ కోసం విజయ్ ఫ్యాన్స్ చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించబోతోంది. ఈ బుధవారమే VD12 టైటిల్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ టీజర్ కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అది జస్ట్ ప్రచారం కాదని వాస్తవమే అని ఇప్పుడు తేలిపోయింది. విజయ్ గౌతమ్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఎక్స్ లో పులి బొమ్మతో ఒక ట్వీట్ వేశాడు. అంతకుమించి ఆ పోస్టులో ఏమీ లేదు. తారక్ ను రూపాయి యంగ్ టైగర్ అంటారన్న సంగతి తెలిసిందే. VD12కు తారక్ వాయిస్ ఓవర్ ఇచ్చాడనే విషయాన్ని ఈ బొమ్మ ద్వారా నాగవంశీ చెప్పకనే చెప్పేశాడని అర్థం చేసుకోవచ్చు. తారక్తో వంశీకి మంచి అనుబంధం ఉంది. వంశీ నిర్మాతగా జూనియర్, అరవింద సమేత లాంటి మెమరబుల్ మూవీ చేశాడు. తారక్ లేటెస్ట్ హిట్ దేవరను వంశీనే డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇక తారక్ బావమరిది నార్నే నితిన్ను హీరోగా లాంచ్ చేసింది వంశీనే. కాబట్టి అతను అడిగితే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి తారక్ వెనుకాడే అవకాశం లేదు. మరోవైపు ఈ సినిమా హిందీ టీజర్ కు రణబీర్ కపూర్, తమిళ టీజర్ కు సూర్య గాత్రదానం చేసినట్టు తేలిపోయింది. టీజర్ లో ఈ వాయిస్ ఓవర్ల ద్వారా వచ్చే ఎలివేషన్ ఒక రేంజ్ లో ఉంటుందంటున్నారు. టీజర్ చివర్లో విజయ్ పరిచయం ఉంటుందట.